99 TV brings you Offer Rapid Freedom Sale. Baby products and toys పై 45% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. రీసెంట్ గా మెగా బ్రదర్ అండ్ ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా దక్కింది. దీని మీద జన సైనికులు, మెగా అభిమానులు చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటుంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉండే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ హోదా ఎలా ఇస్తారు అండ్ ఒకే ఫ్యామిలీలో ఎందుకు ఇన్ని పదవులు ఇస్తూ ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్కి ఏ పవర్ ఉంది, ఏ పవర్తో ఆ పదవి ఇప్పించగలిగారు అండ్ ఇంకా ఇంకా చాలా చాలా ఆరోపణలు చేశారు. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ బయట చేయండి. ఈ నాగబాబు వచ్చేమో ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ హోదా అట ఎలా ఇస్తారబ్బా క్యాబినెట్ హోదా? నేను ఇప్పుడే విన్నాను. పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి మంత్రిత్వ శాఖలోని ఒక శాఖనిస్తూ దానికంట క్యాబినెట్ హోదా నువ్వెవరు ఇవ్వడానికి? మంత్రికి అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది, ఉప ముఖ్యమంత్రి అన్నది ప్రోటోకాల్ కాదు. అది మనం ఇచ్చుకున్నటువంటి గౌరవ హోదా తప్ప రాజ్యాంగపరమైన హోదా కాదు. పవన్ కళ్యాణ్ మినిస్టర్ హోదా మాత్రమే. ఒక మినిస్టర్ హోదాను నువ్వెలా బదలాయింపు చేస్తావు? మీకున్న రైట్ ఏంటి? రాజ్యాంగంలో ఏ సెక్షన్ ప్రకారం ఇది మీరు చేస్తున్నారు? మరి మీరెందుకు ఇది నిర్ణయించారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నాగబాబుకి మంత్రిత్వ శాఖలో స్థానం ఉంటుందని ఒక లిస్టు అనౌన్స్ చేశారు, ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి అదేమైనట్టు? రాదా? అవదా? అసలు ఏం నడుస్తుంది కదా ఇద్దరి మధ్య? అదేంటి మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన మంత్రిత్వ శాఖ ఏమైంది? మీరు మీ మంత్రిత్వ శాఖకు సంబంధించి బదలాయిపోయి దానికి మీరు కేబినెట్ హోదా ఇవ్వడం ఏంటి? మేము ఊరుకో, అది చల్లదు. అది అసందర్భం. అది అసలు నాగబాబు నాయుడికి ఇవ్వడం అసలు అన్యాయం. పదవులు వస్తుంది మీ ఇంటికి, సరే ఇవ్వాలనుంది, నీకు ఇవ్వాలనుకుంటే మీ ఇంటికి ఇచ్చుకుంటారా? మీ నాగబాబు ఉన్నాడా? మీ నాగబాబు మరి ఊరు లేరా? మా బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? బడుగు బలహీన వర్గాలు, శ్రామిక దాడిత పీడిత కర్షక వర్గాలు, అణగారిన వర్గాలు మీ పార్టీలో ఉన్నారు కదా. టీఆర్పీ నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు కదా. 2014 నుంచి నీ జెండా మోస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నావా? గ్రామ స్థాయిలో నీ కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలు పురుగుల్లా చూస్తున్నారు. ఇది నిజం కాదని జనసేన కార్యకర్తలకు చెప్పనండి. నీ జెండా మోసిన జనసేన కార్యకర్తలు నరకం చూస్తున్నారు గ్రామాల్లో. రేపు పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా, దమ్ముంటే ఎన్ని సీట్లు మీరు ఇస్తారు జనసేన కార్యకర్తలకి? ఎన్ని ఎంపీటీసీలు ఇస్తారు, ఎన్ని ఎంపీబీలు ఇస్తారు, ఎన్ని జడ్పీలు ఇస్తారు, ఎన్ని కార్పొరేషన్లు ఇస్తారు, ఎన్ని మున్సిపాలిటీలు ఇస్తారు? దమ్ముంటే తేల్చు. అది చేత కాదు నీకు. మీ అన్నయ్యకి మంత్రి పదవి మాత్రం ఇచ్చేస్తావు. నీ కింద పనిచేసిన కార్యకర్తలకు ఏమి ఇస్తున్నాను, నీ కింద పనిచేసిన నీ పార్టీలో పనిచేసిన ఇతర కులాలు, బీసీ కులాలు, వెనుకబడిన కులాలకు ఏమి ఇస్తున్నానని ఆలోచన లేదు. నీ ఇంటికే పదవి పంచుకుంటావు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనాన్ని అందరూ కలిసి ఒక పాత్రలోను, లేకపోతే ఇంట్లో వండిన వంటల్ని కలిసి తింటాం కాదు రాజ్యాంగం అంటే. బాక్స్ బద్దలైపోద్ది. మీ అన్నయ్యకి అన్ని ఇచ్చుకుంటే జనం చూస్తూ ఊరుకోరు. రండి జనాల్లోకి. మా బీసీ వర్గాలు ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నాగబాబుకి దువ్వాడ శ్రీనివాస్ కి మధ్య ఏదో ఉంది, అందుకనే ఆయన అంత అలాగా స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకో మాట కూడా అన్నారు, మేము ఒప్పుకోం అని. వీళ్ళెవరు ఒప్పుకోవడానికి? ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు నామినేట్ చేసుకున్నారు ఎమ్మెల్సీగా, ఏదైనా పదవి ఇచ్చుకోవచ్చు. పరిమళత్వానికి ఏపీ కోటాలో రాజ్యసభ ఇచ్చారు. ఎవరైనా క్వశ్చన్ చేశారా? అది వాళ్ళ ఇష్టం. సో జనసేన నుంచి అయితే చాలా దారుణమైన కామెంట్స్ అయ్యి వస్తూ ఉన్నాయి. చాలా మంది తెలంగాణలో ఉన్న డాక్టర్ లక్ష్మణ్, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ్యుడు. ఏదేమైనా ఇప్పుడు ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎప్పుడు వార్తల్లో వ్యక్తి, రాజకీయంగా కానీ తర్వాత ఫ్యామిలీ పరంగా కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఇష్యూ మీద చాలా ఓపెన్ గా మాట్లాడిస్తుంటారు. అయితే నాగబాబు మీద ఎందుకు ఫైర్ అవ్వాలి దువ్వాడ శ్రీనివాస్ అన్నది ఇప్పుడు చర్చ. అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఏ పార్టీ? వైసీపీ. వైసీపీ పార్టీ అధికారంగా ఎమ్మెల్సీ అంతే. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సస్పెన్షన్ గురైన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేత కాదు. వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దువ్వాడ శ్రీనివాసన్ పిలవరు. అంటే ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు, మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. అది అఫీషియల్ గా ఏమి లేదు. ఇప్పుడు అఫీషియల్ గా ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ గా నేత ఏమీ కాదు. దాని మీద కొంచెం పూర్తిగా తెలుసు. ఆయన కూడా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంట్ అని నడిపిస్తున్నారు. బట్ అఫీషియల్ గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. కానీ పార్టీ పరంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అక్కడ జిల్లా నాయకత్వం కూడా ఆయన అమలు చేసుకున్న పరిస్థితిలో లేదు. ప్రధానంగా ధర్మాన
బ్రదర్స్ పైన ఆయన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఒక అంశం. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆయన జనసేన కోసం చాలా వర్రీ అవుతున్నారు, జనసేన కార్యకర్తల కోసం వాటి కోసం. నేను సడన్ గా నేను జనసేనలో చేరిపోయారు దువ్వాడ శ్రీనివాస్ అని అనిపించింది, ఆయన అంత ఫెరోసియస్ గా మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు నాగబాబుకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఏమంటారంటే పీఆర్పీలో నాగబాబు వల్ల తమంతా మోసపోయాము అన్నది. మీరు ఇందాక అన్నారు కదా ఏదో గ్యాప్ ఉందని. అంటే పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు నాగబాబు, అల్లు అరవింద్ వీళ్ళందరూ అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో అప్పుడు ఆయన వల్ల మేము మోసపోయాము అన్న ఇది ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రస్తావిస్తున్నారు. సరే, రాజకీయంగా ఆయన ఏదో ఒక మాట్లాడారు, వార్తల్లో వ్యక్తి కాబట్టి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు నాగబాబుకి పదవి ఇవ్వడం పట్ల మీ అభ్యంతరం అనేది సరే మీ అభిప్రాయం కావచ్చు అది, కానీ నాగబాబుకి పదవి ఇవ్వకూడదు, ఆ మంత్రిత్వ శాఖలోనే ఇవ్వకూడదు, కేబినెట్ హోదా ఎట్లా ఇస్తారు అని మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి మీరు కేబినెట్ హోదాలు ఇవ్వలేదు? ఎంతమంది సలహాదారులు కేబినెట్ హోదా ఇవ్వలేదు? ఎవరికి ఏం అర్హత ఉంది? అసలు ఈ కేబినెట్ హోదా ఏంటి? అసలు తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా కేబినెట్ హోదా మీద చెప్పేసింది ఓపెన్ గా. గతంలో ఏం చేశారంటే వీళ్ళు కేబినెట్ హోదాకు సంబంధించి ఒక చర్య జరుగుతుంటే అసలు ఏంటి కేబినెట్ హోదాలు ఏంటి, ఈ రచ్చ ఏంటి అని అన్నారు. ఇదేంటంటే ఏదో ఒక హోదా ఇవ్వటమే. ఆ హోదాకు సంబంధించి ఏంటంటే కొంత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అలవెన్స్లు ఎక్కువ వస్తాయి, ఒక చిన్న ఒక అదనపు వెహికల్, ఒక ప్రోటోకాల్ కొంత ఉండొచ్చు, ఒక కేబినెట్ ఇది కాబట్టి ఒక ఓఎస్డి తర్వాత ఒక క్వార్టర్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఇదంతా కొంత నడుస్తుంది. సరే, ఇప్పుడు ఆ కమిటీ ఒక గ్రీన్ కమిటీని వేశారు. 2047 50% మొత్తం గ్రీనరీ ఇది చేయాలనేది ఒక లక్ష్యం మీద పెట్టుకున్నారు అంతే. కానీ ఇప్పుడు ఈ రప్చర్ కూడా ఒక చర్చ ఉంది. ఏంటంటే నాగబాబుకి పదవి ఇవ్వడం పైన కొందరు ఆనందం వ్యక్తం చేసిన మాట వాస్తవమైన, ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నామని ప్రకటన చేయడం, ఆ తర్వాత ఆయనకి ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు ఒక రప్చర్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తాము అని ఒకసారి మాట ఇచ్చారు, ఆ మంత్రి పదవి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కేబినెట్ హోదా కరెక్టే. కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదా ఉందా అనేది ప్రకటన చేయడానికి ముందు తెలియదా? రెండోది ఇలాంటివి ఏంటంటే చాలా అందుకే ముందు చూపు చూసి లెక్కలేసుకుని ఇవ్వాలి జాగ్రత్తగా. ప్రకటన స్వయంగా ముఖ్యమంత్రి చేసేసరికి ఇంకా నాగబాబు అయిపోతారు మంత్రి అని అనుకున్నారు. దాంతో ఇప్పుడు ఒక పదవి ఇచ్చారు. సరే, ఈ పదవి ఇచ్చారని నాగబాబుకి ఆనందం ఉండొచ్చు, జనసేన కార్యకర్తలకు ఆనందం ఉండొచ్చు. కానీ ఒక చర్చ ఏంటంటే మంత్రి పదవి ఇవ్వకుండా కేబినెట్ హోదాతో ఈ పదవి ఇచ్చారు. అసలు ఈ పదవితో ఏముంటది, ఏం లక్ష్యము? ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఇప్పుడు అర్బన్ ఫారెస్ట్ వీటన్నిటికి సంబంధించి కొంత ఏపీ అంటే స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది, కానీ మొత్తం ఫారెస్ట్ ఈజ్ ప్యూర్లీ నేషనల్ సబ్జెక్ట్. అందుకే నల్లమల్ల అడవులు కానీ మిగతా వాటిలో ఎవరు చేయి పెట్టాలంటే కుదరదు. నాగబాబు విషయంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్, చాలా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీద చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ షో చూస్తూ ఒక జనసేన నేత మనకి కాల్ చేశారు, నల్లం శ్రీనివాస్. నల్లం శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. అసలు నాగబాబు ఎవరు? ఇది దువ్వాడ శ్రీనివాస్ అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న. నాగబాబు ఎవరు? ఆ పదవి తీసుకోవడానికి నాగబాబు ఎవరు? ఏ అర్హత ఉంది నాగబాబుకి? అంటే మొత్తం పదవులన్నీ కుటుంబంలోనే పంచుకుంటారా? డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మాట్లాడేసుకుంటారా? ఇది దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్. సార్ నమస్తే అండి. నమస్తే సతీష్ గారికి అలాగే రవి గారికి ఇద్దరికి నమస్కారం, అలాగే 99 ప్రేక్షకులకి నమస్కారాలండి. నమస్తే సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదైతే మాట్లాడారో అది పూర్తిగా నేను ఖండిస్తున్నానండి. మా పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలన్నది మా అధినేత గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని తీసుకునే నిర్ణయం. ఏ బేసిస్ లో ఇచ్చారు ఏటన్నది ఈ సన్నాసులకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకొక ముఖ్య విషయం సార్, అసలు నాగబాబు గారికి ఆ పదవి ఎందుకు ఇచ్చారు అన్న దాని మీద కొంతమందికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది సార్. ఎందుకంటే ఆయన గతంలో జీడిమెట్ల ప్రాంతంలో ఒక సర్టెన్ ఏరియాని దత్తత తీసుకుని మొక్కలు పెంచడం గాని అక్కడ గ్రీనరీ డెవలప్ చేయడంలో చాలా కీలకంగా పనిచేసినారు. అంటే నాగబాబు గారు అన్న వ్యక్తి ఒక ప్రకృతి ప్రేమికులండి. ఆయనకి తగ్గ పదవి అంటే రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని కళ్యాణ్ గారు భావించబట్టి ఇచ్చారండి. అంతే తప్ప అధినేత అన్నగానో లేదంటే కుటుంబ సభ్యుడిగానో ఆయనకి ఇవ్వలేదు సార్. అసలు పార్టీ కోసం నాగబాబు గారు చేసిన వర్క్ చూస్తే కొన్ని విషయాలు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికే తెలియదు సార్. ఆయన చెప్పరండి.
ఇప్పుడు క్యాడర్ ని మోటివేట్ చేయడంలో గానీ, కొంతమంది క్యాడర్ స్తబ్దతగా ఉన్న క్యాడర్ ని అందరినీ పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేయడం గానీ, పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం గానీ, అట్లాగే ఎవరైనా న్యూ కమర్స్ జాయిన్ అంటే పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయనే కాదు సార్, ఆయన కుటుంబ సభ్యులు మేడం గారు కానీ చాలా మంది ఉన్నారు కదా. అది దువ్వాడ శ్రీనివాస్ అడుగుతున్న ప్రశ్న. పార్టీ కోసం చాలా మంది పనిచేస్తున్నారు, ఒకరికి 2 పదవులు ఎందుకు, అందులోని ఒకే ఇంట్లో అన్ని పదవులు ఎందుకు అని చెప్పేసి. సార్ ఈ దువ్వాడ శ్రీనివాస్ అన్న సన్నాసి ఈ క్వశ్చన్ జగన్ రెడ్డిని అడగాలి సార్. ఎందుకంటే గతంలో 100 కొద్ది పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు ఈ సన్నాసి ఏం పెట్టుకున్నాడు సార్ నోట్లో? రైట్ అలాంటి పదాలు వద్దులేండి. చెప్తున్నాను సార్, అంటే నేను తప్పుగా మాట్లాడలేదు సార్. ఈయన కూడా చెప్పడమే. ఎందుకు చెప్తున్నాడు అంటే సార్, ఒక వేరే భార్యను తీసుకుని వచ్చి తగునమ్మా అని చెప్పి ఊర్లంతా తిప్పుతున్నారు. అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మా ఉద్దేశం కాదు, కానీ ఒకరిని విమర్శించేటప్పుడు మన దగ్గర ఎంత నిబద్ధత ఉందో అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఆయన మాట్లాడారు కదా దువ్వాడ శ్రీనివాస్, అంటే మేము కూడా రాజకీయంగానే మాట్లాడతాం. ఒక రాజకీయంగా విమర్శ వచ్చినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి. నిబద్ధత లేని వ్యక్తులు, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మాట్లాడితే డెఫినెట్ గా ఖండించాలి సార్. ఇక్కడ ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనో లేదంటే దువ్వాడ మాధురి గారిని పర్సనల్ గా మేము చేయాలని మా ఉద్దేశం కాదు సార్, కానీ వాస్తవాలు అన్నది ప్రజలకు తెలియాలి. మరి గతంలో జగన్ రెడ్డి 100 కొద్ది పదవుల్ని వాళ్ళ సామాజిక వర్గం ఇచ్చినప్పుడు ఈయనేం చేశాడు సార్? ఈయనేం మాట్లాడలేదు కదా. అది కాక నాగబాబు గారు హైదరాబాద్ లో ఉంటారు, ఆయనకి ఆంధ్రాలో ఏ పని లేదని ఒక విమర్శ చేశారు. మరి జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు సార్? తాడేపల్లిలో కూర్చుంటున్నాడా? ఈ రోజు జగన్ రెడ్డి బెంగళూరులో కూర్చుంటున్నాడు. వీళ్ళ అధినేతలను విమర్శించాలి కదండి. వాళ్ళకి అధికారం లేదు కదా. అధికారం లేకపోయినా సరే సార్, ప్రజా సమస్యల మీదే మాట్లాడి దిక్కు దివానం లేదు వీళ్ళకి. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మోర్ ఎవర్ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సార్. నాగబాబు గారు అనే వ్యక్తి ప్రకృతి ప్రేమికుడు. కళ్యాణ్ గారు తన సొంతంగా కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలతో అటవీ శాఖ మీద, పొల్యూషన్ శాఖ మీద ఒక అభిప్రాయంతో ఉన్నారు. తన యొక్క శాఖల అభివృద్ధి కోసం మా నాగబాబు గారిని అక్కడ పెట్టి తద్వారా 50% గ్రీనరీని టార్గెట్ తీసుకుని మీరు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. అప్పుడు 2009లో చిరంజీవి గారు వెంట నడిచారు. ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తూ ఉన్నారో, అదే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలోనే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ టైంలో నాగబాబు గారికి ఈ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏదో ఇష్యూ అయినట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఆయన అన్నారు కూడా, పిఆర్పీలో నాగబాబు వల్ల తామంతా మోసపోయాము, ఆయన అంటే ఏంటో మా అందరికి తెలుసు అని అన్నారు. సార్ ఏం మోసపోయాము, మేమంతా మోసపోయామని చెప్పి ఇలా గాలి మాటలు మాట్లాడకూడదు సార్. పర్టికులర్ గా నాగబాబు గారి వల్ల మాకు ఈ నష్టం జరిగిందని క్లియర్ గా చెప్పమనండి. మేము చర్చకి రెడీ. దువ్వాడ రమ్మనండి, దువ్వాడతో కూడా మేము ఆర్గ్యూ చేస్తాం. అంతే తప్ప క్రెడిబిలిటీ లేని విమర్శలు చేసి ఏ మసుగుడ్డ తీసి ముఖాన్ని వేసేసి మీరు తుడుచుకోండి అంటే ఇక్కడ జనసైనికులు ఎవరో ఖాళీగా లేరు సార్. ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఫస్ట్ వీళ్ళకి క్లియర్ చేసుకోమనండి, తర్వాత మా జోలికి రమ్మనండి సార్. ఏ విషయం ఇంకోటి నల్లం శ్రీనివాస్ గారు ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి ఆ కాకినాడ పిఠాపురం ఏరియాలో చెప్పండి సార్. పురుగుల్లా చూస్తున్నారట టీడీపీ క్యాడర్ మిమ్మల్ని, అంటే జన సైనికుల్ని. ఎవరు చెప్పారు సార్? దువ్వాడ శ్రీనివాస్ అన్నారు కదా. మరి వాళ్ళ అధినేత అతన్ని అలాగే చూస్తున్నాడు కదా సార్. ఎన్ని రోజులు అయింది సార్ అపాయింట్మెంట్ ఇచ్చి? ముందు అదే చెప్తున్నాం సార్, ముందు వాళ్ళు క్లియర్ చేసుకోమనండి, తర్వాత మా దాకా రమ్మనండి. మా ఇంటర్నల్ గా మేము కింద మీద పడతాం, అన్నదమ్ములుగా మాకు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, అది మా దల్లో ఉండదండి. మేము వెళ్ళి ఆయన ఏం అడగలేదు కదా, మమ్మల్ని పురుగులుగా చూస్తున్నారు, మా తరఫున ఒకరితా పుచ్చుకుని మీరు మాట్లాడండి అని. సో సందర్భం లేకుండా ఏదో విమర్శలు చెయ్యాలన్న ఉద్దేశంతో చేస్తున్న, తన రాజకీయ ఎగ్జిస్టెన్సీ కోసం చేస్తున్న పేలాపనలే తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. 3 సమస్యలు ఉన్నాయి ఆల్ ఏరియాలోనే. ఎన్ని రోజులైందండి ఈయన హైదరాబాద్ లో కూర్చుని ఆ బట్టల షాపు వ్యాపారాల్లో ఏయో చేసుకుంటున్నారు, అలా చేసుకోమనండి. లేదా రాజకీయాలు చేయలేకుంటే క్షేత్రస్థాయిలో వచ్చి రాజకీయాలు చేయమనండి. అంతే తప్ప మైక్ దొరికింది కదా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేల్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు సార్.
రైట్ రైట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ నల్లం శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో పార్టీలో వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఇది వాస్తవం. అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆయన పిఆర్పిలో ఉన్నారు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చిరంజీవి అంటే నాకు చాలా గౌరవం, కానీ కొందరి వల్ల నేను నష్టపోయాను, నాకు మా లాంటి వాళ్ళకి ఇదయ్యాయి అని చెప్పారు. సరే, ఒక రాజకీయ పార్టీ అన్నాక కొంచెం ఇబ్బందులు, తలనొప్పులు, కొన్నిసార్లు హామీ ఇస్తారు, హామీ నెరవేర్చుకోవాలని వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ కొత్త పార్టీయే కాబట్టి సరే ఆ సమస్యలు ఉండొచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ని మాట్లాడటం ఆ మధ్యకాలంలో మనం చూసాం. అటు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైన చాలా పరుషంగా మాట్లాడిన వ్యక్తులు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. అంటే మనం ఇక్కడ ప్రస్తావించటానికి అనువైనది కాని పదంతో ఒక తిట్టుతో ఆయన అటు పవన్ కళ్యాణ్ సంబోధించి మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడడం కూడా ఒక విధంగా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయింది, వైసీపీకి పెద్ద మైనస్ కూడా అయిపోయింది. అందుకే ఏంటంటే నాగబాబు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వచ్చేసేప్పుడల్లా దువ్వాడ శ్రీనివాస్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. సరే, ఇప్పుడు నాగబాబుకి పదవి ఇచ్చారు, కొంత నేను ఇందాక ప్రస్తావించాను, చంద్రబాబు నాయుడు ప్రకటించి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కొందరు అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతారు, గతంలో అది జరిగింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి లేని అభ్యంతరం, వాళ్ళకి లేని తన్నప్పులు మీకెందుకు అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే నాగబాబు ఆయనకు ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారు, ఒక గ్రీన్ కమిటీ, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆయన చైర్మన్గా పెట్టారు. సరే, ఇంకా ఆయన ఇచ్చారు. రెండోది నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ఆ మధ్యన ఎన్నికల పరంగా కానీ ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సరే, ఇప్పుడు ఆ యాంగిల్లో వాళ్ళకి ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? ప్రతిసారి కూడా ఫ్యామిలీ అంటే ఇప్పుడు అలా తీసుకుంటాం, చాంతాడంత లిస్ట్ వస్తుంది కదా. వైవి సుబ్బారెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డి ఎవరు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంతమంది బంధువులు ఏ పోస్టుల్లో ఎలాంటి కీలక పాత్రలు పోషిస్తున్నారో నాకు తెలిసినంతకు చాలా మందికి తెలియదు. అవన్నీ నేను చెప్పమంటారు లిస్టు. అంటే అలా కాదు కదా. అంటే అలానే అది కూడా తప్పు కాదు. వైవి సుబ్బారెడ్డి ఆయనకంటూ ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆయనకు ఉండాల్సిన ఏంటి ఆయనకు ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్, కరెక్ట్. గతంలో వైఎస్ విజయం పోటీ చేశారు. ఇప్పుడు కడపకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. పులివెందుల నుంచి శాసనసభ్యుడికి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ఇచ్చేసుకుంటున్నారు అదేనే కాదు కదా. ఇంకా మిగతా కాంటెస్ట్లో చూస్తే ఇంకెవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారు? పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబు ఇప్పుడు కేబినెట్ హోదా పదవి వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నేతలే కదా. ఇంకా స్పెసిఫిక్గా ఎవరున్నారు? మెహర్ రమేష్కి మొన్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన్ని ఒక వైస్ చైర్మన్గా చేశారు. ఆయన చేశారంటే ఇప్పుడు మెహర్ రమేష్ అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు కదా. మెహర్ రమేష్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ. తర్వాత సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేయడంలో దిట్ట. ఆయనకంటూ ఒక సర్కిల్ ఉంది, ఆయనకంటూ ఇండస్ట్రీకి సంబంధించి ఒక గుర్తింపు ఉంది. మరీ ఏదేనంటే మరి ఇప్పుడు కొందరు అంటారు మెహర్ రమేష్ కూడా ఇచ్చారు అని. మెహర్ రమేష్ కరెక్ట్ కజిన్ మరీ అనుకుందాం. అంటే ఇప్పుడు నాగబాబు పదవి వచ్చింది, మొన్న ఆ కాంటెస్ట్ మెహర్ రమేష్కి ఇచ్చా అనుకుందాం. పవన్ కళ్యాణ్, ఇంకా ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్ అనేవాళ్ళు చిరంజీవి ఫ్యామిలీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి కానీ ఇంకెవరైనా పదవుల్లో ఉన్నారా? అదే సందర్భంలో వైసీపీ, టీడీపీ, మిగతా పార్టీ లిస్ట్ తీస్తే ఎంతమంది ఉన్నారు తీద్దాం, లెక్కలు తీద్దాం. ఇక్కడ ఏంటంటే సింపుల్, ఇంకేం లేదు. అది అన్ని విషయాలు దువ్వాడ శ్రీనివాస్కి తెలియనివి కాదు. కానీ ఏంటంటే ఆ పీఆర్పీ టైంలో నుంచి ఆయనకి అక్కడ ఎదురైన అనుభవమో లేదంటే ఓడిపోవటమో ఏదో మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి కూడా చిరంజీవిని గౌరవిస్తారు. కానీ పవన్ కళ్యాణ్, నాగబాబు అంటే ఆయన ఒంటి కాలు లేస్తారు. ఇప్పుడు నాగబాబు పదవి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన లేస్తున్నారు. ఇందాక మనం ప్రస్తావించినట్టు నాగబాబు హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఏం చేస్తారంటే మరి అలా అయితే అందరికీ ఆ ప్రశ్నలన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు వీకెండ్కి ఇక్కడిగా వస్తారు, డిప్యూటీ సీఎం ఇక్కడిగా వస్తారు. ఆ తర్వాత ఎన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా బెంగళూరు పోలేదా, సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ రాలేదా? ఇవన్నీ ఈ విధంగా ప్రతిదీ అట్లా భూతద్దంలో చూసుకొని లాక్కుంటుంటే ఎంతైనా వస్తుంది. లేదు, సమయంగా ఒక పద్ధతిగా మాట్లాడే తత్వం ఉంటే ఇష్యూస్ అనేవి ఫ్లేర్ అప్ కావు. 99 TV brings you Offer Rapid Freedom Sale. Baby products and toys పై 45% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.